నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. దక్షిణ చైనా సముద్రంలో ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వియత్నాం, తైవాన్ సరిహద్దులో చైనా మరోసారి కయ్యానికి కలుదుబుతోంది. గత కొన్ని రోజులుగా చైనాకు చెందిన కోస్ట్ గార్డ్ నౌకలు వియత్నాం తీరంలో దూకుడుగా వ్యవహరించడమే కాకుండా తైవాన్ నియంత్రణలో ఉన్న ఒక వివాదాస్పద దీవిని లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున నిర్మాణాలను చేపట్టింది. అసలు చైనా చేస్తున్న ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? తైవాన్, వియత్నాం దీన్ని ఎలా ఎదుర్కొంటున్నాయి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. వియత్నాం, తైవాన్ జలసంధిలో చైనా మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. గత వారం చైనా కోస్ట్ గార్డ్ కు చెందిన 2 భారీ నౌకలు వియత్నాం కు చెందిన పరిశోధన నౌకలకు చాలా దగ్గరగా వచ్చి ప్రమాదకరంగా వ్యవహరించాయి. అంతేకాదు, గతంలో ఎన్నడూ లేని విధంగా చైనాకు చెందిన 15 యుద్ధ నౌకలు వియత్నాం తీరంలో సంచరించి అలజడి సృష్టించాయి. ఈ కవ్వింపు చర్యలు ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు తైవాన్ నియంత్రణలో ఉన్న ఇటు అబా దీవిపై చైనా భారీ ఎత్తున నిర్మాణ కార్యక్రమాలను చేపట్టింది. శాటిలైట్ ఇమేజీల ప్రకారం ఇటు అబా దీవి చుట్టూ చైనా కొత్త రక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు, ఆ దీవిలో పెద్ద ఎత్తున డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ చేపట్టి కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. దీనివల్ల ఇటు అబా దీవి భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ దీవి దక్షిణ చైనా సముద్రంలోని స్ప్రాట్లీ దీవుల సమూహంలో అతిపెద్ద సహజ దీవి. ఇది వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది. దీనిని తైవాన్ నియంత్రిస్తున్నప్పటికీ చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్ కూడా ఈ దీవిపై తమ హక్కులను క్లెయిమ్ చేస్తున్నాయి. చైనా చేసిన ఈ నిర్మాణాల ద్వారా ఆ దీవిపై సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలనే కుట్ర ఉందని తైవాన్ ఆరోపిస్తోంది. చైనా కోస్ట్ గార్డ్ మిలిటరీ నౌకల దూకుడు వియత్నాం, తైవాన్ కు పెద్ద సవాల్గా మారింది. అమెరికా వంటి దేశాలు చైనా చర్యలను ఖండిస్తున్నప్పటికీ బీజింగ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనని చైనా వాదిస్తోంది. ఈ వివాదాస్పద ప్రాంతంలో నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలిగించడమే కాకుండా బలవంతంగా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. ఈ దీవుల ఆపరేషన్లు, సైనిక కవ్వింపులు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున యుద్ధానికి దారితీస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.